సమైక్య ఆంధ్రప్రదేశ్లో 3 సైనిక్ స్కూల్స్ వస్తే 3 ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోనే నెలకొల్పారు. తెలంగాణ ప్రాంతంలో నాడు, తెలంగాణ రాష్ట్రంలో నేడు ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేదు. ఈ దృష్టిలో పెట్టుకొని మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం ఆనాటి ఎంపీలుగా మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడి, తదనంతరం మరి ఆనాడు పారికర్ గారు డిఫెన్స్ మినిస్టర్ అయినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వరంగల్లో స్కూల్ శాంక్షన్ చేయించుకున్నాం. సైనిక్ స్కూల్ మొదటిగా భూమి ఇస్తే సరిపోతుందంటే భూమి మరి వాళ్ళకు సర్వే చేసి చూపించడం జరిగింది. తదనంతరము ఒక కుర్రీ పెట్టారు, బిల్డింగ్లు మీరే కట్టాలి, తర్వాత ప్రతి సంవత్సరం జరిగేటువంటి రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే జీతభత్యాలు, టీచర్ల జీతభత్యాలు, ప్రిన్సిపల్ కొద్ది జీతభత్యాలు, చాక్ పీసులతో పాటు మీరే పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు లేఖ రాస్తే మరి ఆనాటి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరసన తెలియజేస్తూ ఒక సుదీర్ఘమైన లేఖ రాసినాం. మీరు అన్ని రాష్ట్రాల్లో పట సైనిక్ స్కూల్స్ డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు బడ్జెట్లో నడుస్తున్నప్పుడు ఒక తెలంగాణకే ఈ విధంగా ఎందుకు మీరు అడుగుతున్నారంటే మేము పాలసీ చేంజ్ చేసుకున్నాం. పాలసీ తర్వాత చేంజ్ చేసుకో, ఈ కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత చేంజ్ చేసుకోమని చెప్పి కూడా కేసీఆర్ గారు సుదీర్ఘమైన లేఖ రాశారు. సరే, అది అట్లుండే శాంక్షన్ అయింది, వరంగల్కి ల్యాండ్ చూపించినాం, కానీ ఎవరు దాని ఎక్స్పెండిచర్ భరించాలనే దగ్గర ఆగింది. మరి మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తొలి రోజుల్లో పట్ల మరి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి సూచనప్రాయంగా మీ మిత్రుల ముందు, పత్రికా మిత్రుల ముందు నేను మాట్లాడినా. ఆనాడు కూడా గెలిచి నా ఎంబడే ఉండే. నేను మాట్లాడితే ఆయన కారడ్డం ఆడాడు. ఆ వినోద్ కుమార్ మొహం అద్దంలో చూసుకోమని చెప్పు, 10 ఏళ్ళు అయింది, ఎటుపోయింది సైనిక్ స్కూలు, ఉద్యమంలో కూడా బాగా మాట్లాడిండు అని చెప్పి ఒక వ్యంగ్యంగా నా పైన మాట్లాడాడు. సరే చూద్దాం, కొత్తగా అధికారంలోకి వచ్చిండు, మేము ఓడిపోయినాం అని చెప్పి నేను కామ్గా ఉన్నా. ఈ 16 నెలలు నేను కూడా ఇప్పుడు అనొచ్చు, కానీ నేను అనను. ఆయనకంటే ఎక్కువ కూడా మాట్లాడచ్చు, కానీ నేను అనను. ఎందుకంటే అధికారంలో ఉంటాం పోతాం, కానీ బాధ్యతాయుతంగా మాట్లాడాలి, బాధ్యతాయుతంగా పనిచేయాలి. నేను అధికారం లేను, నేను ఓడిపోయినా, అయినా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ తరఫున చెప్తున్నా, మిస్టర్ రేవంత్ రెడ్డి, మీ ప్రభుత్వం పోయి కలిసి రేపే వచ్చినట్టు మాట్లాడినరు. ఏది సైనిక్ స్కూల్, సరే వరంగల్ కాదు, ఇక్కడ బొల్లారంలో పెడతాం, కంటోన్మెంట్లో పెడతామని చెప్పారు. సరే ఎక్కడో దగ్గర వస్తే పిల్లలు చదువుకోవడానికి కదా అనుకున్నాం. ఇప్పటి వరకు 16 నెలల దానిపైన ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారు లేఖ రాసినో ఆ లేఖ తర్వాత మరి ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు ఈ 16 నెలల లోపట సైనిక్ స్కూల్ విషయం లోపట. పైపెచ్చు ఏమైందంటే ఉన్నది పోయింది, ఆఖరికి ఇదివరకు ఉన్నటువంటి అవకాశాలు కూడా పోయినాయి మన పిల్లలకి.